తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపిన ఎల్కారం మాజీ సర్పంచ్ మధు హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య ఇంట్లో మధు హత్య జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇంట్లో మద్యం సెట్టింగ్స్ ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కూడా, అలాగే రక్తపు మరకలను కూడా పోలీసులు గుర్తించారు. అక్కడే మధును అతి కిరాతకంగా హతమార్చి సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని వాహనంలో ఎల్కారం శివారుకు తరలించినట్లు నిర్ధారించారు. క్లోజ్ టీం ఘటనా స్థలంలో వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. నిజానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి నుంచి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్కారం గ్రామ శివారులోని ఒక పిల్ల కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం మూట కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని మధుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణమని పోలీసులు ఇప్పుడు భావిస్తున్నారు. మృతుడు మధు 25 ఏళ్ల క్రిందట జరిగిన గ్రామ సర్పంచ్ మిద్దె రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆ పాత పగతోనే రవీందర్ వర్గీయులు పక్కా ప్రణాళికతో మధును అంతమొందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎల్కారం గ్రామం 1985 నుండి రాజకీయ హత్యలకు నిలయంగా మారింది. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్యకు జరిగిన ఘర్షణల్లో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదట ఒక హత్యతో మొదలైన రక్తపాతం పదుల సంఖ్యలో నేతల మరణానికి దారితీసింది. వరుస హత్యల పరంపరతో గ్రామంలో భయాందోళనలు రాజ్యమేలుతున్నాయి. ప్రాణ భయంతో పలు కుటుంబాలు గ్రామం విడిచి వలస వెళ్తున్నాయి. రాజకీయ కక్ష వల్ల గ్రామం చిన్న భిన్నం అవుతోందని పోలీసులు కఠిన చర్యలు తీసుకుని శాశ్వత శాంతిని నెలకొల్పాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పోలీసులు ఈ హత్య కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుల కోసం గాలింపును తీవ్రతరం చేశారు. మరోవైపు త్వరలోనే ఈ హత్యకు పాల్పడిన అసలు వ్యక్తులను మీడియా ముందు ఉంచుతామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు, వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clockకి టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం. డిఎస్పీ గారు, 3 సిఐలు, దాదాపుగా ఒక 4-5 ఎస్ఐలు, దాదాపు ఒక 20 మంది పోలీసులు, గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా, ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది. మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి, అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం, దాన్ని మనం అనుమానించి సో వాళ్ళ బంధువులకి ఇమ్మీడియట్లీ నైటే మనం తెలియజేయడం, వాళ్ళు చూసి గుర్తుపట్టడం. సో దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చింతలపాటి మధు చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం. సో కానీ ఎవరైతే నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్తూ బంధువులకు కూడా మనం ధైర్యం చెప్పడం జరిగింది.